అయిన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు తోడై ఉండి నిరంతరము కృప చూపుతూ ఆయన భద్రపరుస్తూ పోషిస్తూ సంరక్షించునుగాక. ఆమేన్. ప్రతి ప్రమాదము అపాయము ఆయన తప్పిస్తూ మిమ్మలను నిరంతరము నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదటి రాజులు 17వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు చదివి ధ్యానించుకుందాం. అద్భుతమైన మాటలు మనకు ఈ వచనాల్లో కనబడుతున్నాయి. జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైనది. ఏలియా ద్వారా సారెపత్ అనే ప్రాంతంలో ఉన్న విధవరాలతో ఏలియా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడు. ఏలియా ఆమెతో ఇట్లా నన్ను భయపడవద్దు అంటున్నాడు. నీవు ఏ విషయంలో భయపడవద్దు. కరువు ఉందా? భయపడకు. సమస్య ఉందా? భయపడకు. ఆహారం లేదా? భయపడకు. కానీ నేను చెప్పినట్టు చేయంటున్నాడు. నిజమే, మనకు ఎక్కువగా భయం, కరువు వచ్చిన భయం, రోగాలు వచ్చిన భయం, సమస్యలు వచ్చిన భయం, అప్పుల పాలు, సమస్యల పాలు, అన్నిట్లో భయము భయము భయము. మనిషి ఏదో ఒక భయానికి మనిషి ఏమవుతున్నట్టే దిగజారిపోతున్నాడు. కానీ మనం ఉండొద్దు అని చెప్తున్నాడు. మొదటి. రెండోది, పోయి నీవు చెప్పినట్లు చేయము అంటే నేను చెప్పినట్లు చేయమంటున్నాడు. చెప్పి రెండోది వాగ్దానం చేస్తున్నాడు. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని చెప్తున్నాడు. దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా మళ్ళీ వర్షం కురిపించేంత వరకు అని రాస్తున్నాడు. తక్కువ కాదు అని చెప్తున్నాడు. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని. చూసారా? అందుకే ప్రభునందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాసము, నమ్మకము. నువ్వు నమ్మితే విశ్వసిస్తావు, విశ్వాసం ఉంచితే నమ్మకం కలిగి ఉంటావు. ఎవరి మీద? దేవుని మీద, మనుషుల మీద కాదు. గుర్తుంచుకోండి. ఈనాడు చాలామంది మనుషులు నమ్ముతున్నారు, మోసపోతున్నారు, మనుషుల మీద విశ్వాసం ఉంచుతున్నారు. ఏమవుతారంటే ఇబ్బంది పాలు, ఇరుకుల పాలు అవుతూ ఉన్నారు. చెప్తూ రెండోది మాట్లాడుతున్నాడు. నేను చెప్పినట్టు చేస్తే నీకు తక్కువ కాదు అని దేవుడు ఏలే ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమో చూడు. రెండోది ఏం చెప్తున్నాడు చూద్దాం. 15వ వచనం. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఎంత అద్భుతమో చూడు. మరి ఆమె దేవుడికి ఎంత విధేయత ఇచ్చింది, దేవునికి ఎంత లోబడ్డాది. అలాగే ఏలియా చెప్పిన దేవుని మాటలని, దేవుని మాటలకు లోబడి విధేయత చూపించి ఆ మాటలు తీసుకుంది. మరి నీవు అలా ఉన్నావా? ఈ తల్లిలాగా ఉంటే నీ కరువు తొలగిపోతుంది, నీ రోగం తొలగిపోతుంది, నీ సమస్యలు, బాధలు తొలగిపోతున్నాయి. కాబట్టి చూడు, పోయినట్టు చెప్పినట్టు చేసింది. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. ఆయనకు స్తుతి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఎన్ని రోజులైనో ఆమె కానీ బిడ్డ కానీ తిండి లేక, పట్టడే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. ఈరోజు నేను అది తిని నేను నా బిడ్డ చచ్చిపోవాలని తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు చూడు, చచ్చిపోతున్న వ్యక్తిని దేవుడు బ్రతికించాడు. బ్రతికిన నిన్ను చావకుండా చేయలేడా దేవుడు? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఆ పూట తిని చచ్చిపోతామని తీర్మానం చేసుకున్న తల్లి కుమారుని బ్రతికించిన యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్న నిన్ను సజీవుడిగా, సజీవురాలుగా ఆయన చేయలేడా? కాకపోతే ఏంటంటే నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అపనమ్మకం ఎక్కువ, నమ్మకం తక్కువ.
మనుషులు నమ్ముతున్నావు కానీ దేవుని నమ్మట్లేదు. మనుషుల సహాయం కోరుతున్నావు, దేవుని సహాయం కోరట్లేదు. రెండోది. మూడోది 16వ వచనం. యెహోవా ఏలే ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూసావా, తక్కువ కాలేదు, అయిపోలేదు. చూసారా ఎంత అద్భుతమో చూడు. ఫస్ట్ నీవు భయపడవద్దు, నేను చెప్పినట్టు చేస్తే నీకు తక్కువ కాదు, అయిపోదు. ఎంత అద్భుతం చూడు. ప్రార్థన. కన్న తండ్రి నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మేము కూడా సారపద విధరాలు ఉంచిన విశ్వాసం, నమ్మకము మీ మీద ఉంచడానికి కృప చూపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.